హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ప్యాటర్న్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ అనేది లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఆ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు నెక్ అనేది కట్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే ప్యాటర్న్ కావాల్సిన పీస్ అనేది మిస్ అయిపోతుంది. అందుకని నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను అనమాట. ఈ నెక్ ఇప్పుడు కట్ చేసుకోవాలి. ప్యాటర్న్ వచ్చే ప్లేస్లో ఏదైతే పీస్ ఉంటుందో అది మనకి ప్యాటర్న్ రెడీ అయ్యి బ్లౌజ్ రెడీ అయ్యే వరకు మనకు అవసరం అవుతుంది. అందుకని ఆ పీస్ అనేది మిస్ అవ్వకుండా కుట్టేటప్పుడే కట్ చేస్తాను. కింద ఒక స్క్వేర్ షేప్లో ఉంది కదా, ఆ ప్లేస్లో మనకి ప్యాటర్న్ వస్తుంది. ఆ పీస్ అనేది మనకి ప్యాటర్న్ రెడీ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈ పీస్ అన్నమాట. ఇప్పుడు లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఈ కదలకుండా నీట్గా పెట్టేసుకొని రెండు మూడు చోట్ల పిన్నులు పెట్టేసుకుంటే నీట్గా కదలకుండా ఉంటుంది. ఇలా పిన్నులు పెట్టేసుకొని మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ మాత్రమే కుట్టాలి, నెక్ వైపు మాత్రమే కుట్టాలి. ఎందుకంటే నేను పైపింగ్ అనేది వేయట్లేదు, అందుకని నెక్ చుట్టూ కుట్టేసేసి తిరిగి తిప్పేసుకుంటాను. ఇలా చిన్న కరువు వచ్చినప్పుడు నీట్గా తిప్పుకోవాలి. చేత్తో తిప్పుకుంటూ నిదానంగా కుట్టాలి. ఇలా ఒక రింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యన పెట్టి కుట్టాలి. ఈ రింగు బటన్ కోసం ఈ రింగ్ వస్తుంది అన్నమాట, దానికి రెడీ చేసుకోవాలి. ఈ రింగ్ ఎలా రెడీ చేయాలనేది ఒక నాడా కుట్టే విధంగానే ఇది కుట్టాలి. ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. మీకు తెలియకపోతే వీడియో పెద్దదైపోతుందని ఇందులో కట్ చేశాను. ఇలా నెక్ చుట్టూ ఒక్క పావించు గ్యాప్తో కుట్టుకుంటూ రావాలి. రింగ్ పెట్టాం కదా, ఇప్పుడు బటన్ కోసం రింగు దాని మీద ఒక 2-3 సార్లు రఫ్ చేయాలి, లేదంటే తొందరగా ఊడిపోతుంది. రఫ్ చేసినట్టు కుట్టుకుని ఆ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్తోనే అదే షేప్లో కుట్టుకోవాలి. కుట్టు అనేది తిప్పుకుంటూ ఉండాలి. ఆ షేప్లో క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. అదే పావించి గ్యాప్తో రావాలి. స్టిచ్ అనేది ఎక్కువ తక్కువ రాకూడదు. చివరి వరకు నీట్గా కుట్టేసుకోవాలి. నెక్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. తిరగ తిప్పేసిన తర్వాత మిగతాది యాడ్ చేసుకోవాలి. ఒక పక్కన అయిపోయింది, ఇంకో వైపు కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా పావించి గ్యాప్తోనే సేమ్ ఇంతకుముందు సైడ్ ఎలా అయితే కుట్టామో అదే విధంగా నీట్గా కుట్టుకోవాలి. పావించి గ్యాప్తోనే రావాలి కుట్టు అనేది. బటన్ వచ్చే చోట నీట్గా తిప్పుకోవాలి. మొత్తం రెడీ అయ్యేసరికి పావించి మాత్రమే ఉంటుంది అక్కడ, ఆ విధంగా కుట్టుకోవాలి కుట్టేటప్పుడు. చూడండి, ఇప్పుడు రివర్స్ తిప్పితే ఈ రింగ్ అనేది ఇలా బయటకు వస్తుంది అనమాట. ముందే కుట్టేటప్పుడే రెండింటి మధ్యన పెట్టుకుంటే ఇలా నీట్గా ఉంటుంది. పైకి కుట్లు అనేవి కనపడవు, వర్క్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మళ్ళీ శాంతం కుట్టేసిన తర్వాత పైన కుట్టామనుకోండి నీట్గా ఉండదు. అందుకని ముందు ఇదంతా కట్ చేసేసుకోవాలి. నెక్ పార్టు, మధ్యలో పార్టు, వేస్ట్ అంతా కట్ చేసేసుకొని తిరగ తిప్పేసుకోవాలి. నేను కట్ చేసేసాను. కట్ చేసి తిరగ తిప్పేసాను. చూడండి రింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఈ చుట్టూ తిప్పేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది ఒక పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోవటం వల్ల నీట్గా కనపడుతుంది బ్లౌజు. అలా వదిలేస్తే ఒక్కొక్కసారి పైకి ఈ లైనింగ్ అనేది పైకి రావచ్చు. అందుకని టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే లైనింగ్ పైకి కనపడదు. కుట్టేటప్పుడు లైనింగ్ బయటికి రాకుండా కింద వైపు నుంచి లైనింగ్ని లోపలికి లాక్కుంటూ కుట్టాలి. ఇలాగ ఎడం చేత్తో ఒకవైపు నుంచి లైనింగ్ అనేది నీట్గా కిందికి లాక్కుంటే నీట్గా వస్తుంది కుట్టు. లైనింగ్ పైకి కనపడుతుంది అనుకోండి, బాగోదు. చూడండి, ఒకవైపు కుట్టేశాను, ఇంకో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి. మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసేసాను. వేస్ట్ అనేది కట్ చేసేసాను. రెండు రెడీ అయిపోయినాయి. ఇక్కడ పైన బటన్ వస్తుంది, మధ్యలో ప్యాటర్న్ అనేది కుట్టాలి. ఇప్పుడు ప్యాటర్న్ కోసం కట్ చేసిన పీస్ ఉంది కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి ప్యాటర్న్ అనేది.
మనకి ఎంత వెడల్పు కావాలి, ఎంత పొడవు కావాలి అనేది దీన్ని బట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పీస్ని మళ్ళీ యాడ్ చేయాలంటే రెండు వైపులా కుట్లు పడతాయి. అందుకోసం కుట్లకి ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసే పీసు మనం వేస్ట్ కట్ చేసాం కదా. ఇప్పుడు ప్యాటర్న్ కోసం ఆ స్క్వేర్ షేప్ ఉంది కదా వైలెట్ది, దానికన్నా 1.5 ఇంచ్ అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, తక్కువైతే ప్రాబ్లం కదా, తర్వాత అనేది రాదు కదా. అందుకని నేను ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను రెండు వైపులా. వెడల్పు అయితే సరిపోతుంది. ఈ బార్డర్లో గోల్డ్ లైన్ వచ్చింది కదా, అది ఒకవైపునే ఉంది. ఇంకా నాకు కొంచెం ఎక్స్ట్రా బార్డర్ అనేది మిగిలింది కదా, ఆ పైన కూడా బార్డర్ కట్ చేసి పైన ఇంకో బార్డర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని ఈ బార్డర్ని కట్ చేసి మనం ప్యాటర్న్ కోసం వాడే పీస్ మీద యాడ్ చేసుకుంటే ఇంకొంచెం అందంగా కనపడుతుంది. దానికోసం నేను రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు పోట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా సేమ్ కలర్ ఒక క్లాత్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు ప్రకారం పట్టుకోవాలి. ఉండలాగా చేసుకొని మనం రెడీ చేసుకునే క్లాత్ 1 ఇంచ్ వెడల్పు, 1 ఇంచ్ పొడవు అలా కట్ చేసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత తాడుతో గట్టిగా లాగుతూ తిప్పుతూ చుట్టుకోవాలి. దారాన్ని గట్టిగా తిప్పితేనే అది రౌండ్ షేప్లో వస్తుంది, లేదంటే లూజ్గా వస్తుంది. అందుకే గట్టిగా తిప్పుకోవాలి. తర్వాత పూలు ఎలా అయితే మాల కట్టి ముడి వేస్తామో అలాంటి ముడులు 2-3 వేసేసుకుంటే ఇక ఊడకుండా ఉంటుంది. ఇలా మిగతా అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చివర ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోట్లీ బటన్స్ కుట్టడం కోసం పాదం అనేది మార్చుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి కుడివైపు నుంచి కుట్టాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఎడం వైపు నుంచి కుట్టాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఎడం వైపు నుంచి కుట్టాలి ఇవి. దానికోసం ఎడం వైపున హోల్ ఉండే సింగిల్ పాదాన్ని మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత దీనికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. పోట్లీ బటన్స్ ఎక్కడెక్కడ కుట్టాలో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ నుంచి 3.5 ఇంచు గ్యాప్తో ఒక్కొక్క మార్కింగ్ చేసుకుంటున్నాను. సెంటర్ నుంచి ఒక 3.5 ఇంచు గ్యాప్తో ఒక మార్కు, ఆ మార్క్ నుంచి ఇంకొక 3.5 ఇంచు గ్యాప్తో ఇంకొక మార్కు, అలా రెండు వైపులా సమానంగా అనమాట. సెంటర్లో ఒకటి, అటువైపు 5 పోట్లీ బటన్స్, ఇటువైపు 5 పోట్లీ బటన్స్ వస్తాయి. ఇంకోవైపు కూడా ఇంతే 3.5 ఇంచు గ్యాప్తో మార్క్ చేసుకోవాలి. ఈ మార్కుల మీదే పోట్లీ బటన్స్ అనేవి కుట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్నాను. మనం పీస్ ఉంది కదా, ఆ వేస్ట్ పీసు దాని ప్రకారం వచ్చింది లేనిది చెక్ చేసుకున్నాను. సరిపోతుంది. ఇంకా పోట్లీ బటన్స్ కుట్టేసుకోవడమే. ఇలా పోట్లీ బటన్ కుట్టేటప్పుడు పాదం నుంచి జరిగిపోతుంది. మనం వేలితో గట్టిగా నొక్కి పట్టుకొని కుట్టాలి. కుట్టేటప్పుడు కొంచెం ఒక 2 కుట్లు పడే వరకు కొద్దిగా పాదం పైకెత్తినట్టుగా పెట్టుకొని కుట్టాలి. లేదంటే ఆ మార్కింగ్ నుంచి పక్కకి జరిగిపోకుండా నీట్గా కుట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మార్కింగ్ దగ్గర ఇంకో పోట్లీ బటన్ పెట్టుకోవాలి. పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు అన్నీ కూడా ఒకే సైజులో ఉండాలి, ఒకే గ్యాప్లో కుట్టుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుంది. ఒకటి 1 ఇంచ్ గ్యాప్తో, ఒకటి 1/2 ఇంచ్ గ్యాప్తో అలా కుడితే నీట్గా అనిపించదు. అందుకని అన్నీ కూడా ఒకే గ్యాప్తో కుట్టుకోవాలి. అప్పుడే అందంగా కనపడుతుంది నీట్గా. ఇది కొంచెం నెమ్మదిగా చేసుకోవాల్సిన వర్క్, కంగారు పడితే అవ్వదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టమే, ట్రై చేయగా వస్తుంది ఏదైనా కానీ. చూడండి, ఇలా జరిగిపోకుండా నీట్గా కుట్టుకోవాలి. ఒకే గ్యాప్లో రావాలి అన్నీ కూడాను. ఛానల్ని కొత్తగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మొత్తం అయిపోతుంది కుట్టడం. ఇంకో 2-3 ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం స్లోగా పెట్టాను ఎక్కువసేపు, ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఇదే కాబట్టి మిగతా బ్లౌజ్ కన్నా ఇది కొంచెం స్లోగా పెట్టాను. వీడియో అనేది బాగా అర్థం అవడం కోసం. చూడండి, ఒక్కొక్కటి అలా కుట్టుకోవడమే.
ఏం లేదు, కుట్టు దాని మీద పడేటప్పుడు పోట్లీ బటన్ అనేది జరిగిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మామూలు కుట్టు కన్నా ఇది ఎత్తు ఉంటుంది కాబట్టి జరిపేస్తుంది, పాదం జరిపేసేలా ఉంటుంది. అందుకని మనం కదిలిపోకుండా చేత్తో పట్టుకోవాలి. చూడండి, సేమ్ గ్యాప్తో ఇలా కుట్టుకోవాలి నీట్గా. అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చినాయి. దీనిపైన ఇంకొక గోల్డ్ కలర్ క్లాత్ కట్ చేసేసాను నేను, అది మిస్ అయింది వీడియోలో. బార్డర్లో గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా, అది విడిగా కట్ చేసేసి దీని మీద కుట్టేస్తున్నాను. పోట్లీ బటన్స్ పైకి ఇందాక పోట్లీ బటన్స్ కుట్టడానికి కుట్టు పడింది కదా, అదే కుట్టు మీద ఈ కుట్టు కుట్టుకోవాలి. ఈ క్లాత్ని యాడ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. పోట్లీ బటన్స్కి సమానంగా ఇందాక ఏ కుట్టు అయితే పడిందో ఆ కుట్టు మీదే పడాలి, కిందకి పైకి వెళ్ళకూడదు. సేమ్ అదే కుట్టు మీద కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకుంటాం అన్నమాట క్లాత్ అనేది. ఈ పోట్లీ బటన్స్ పైకి వస్తాయి. ఇప్పుడు రెండు యాడ్ చేసాం కదా, ఖర్చు మీద ఒక కుట్టు వేసుకోవాలి. అది పైకి కనపడకూడదు. అలాగే ఈ కాటన్ లైనింగ్ ఉంది కదా, అది పోట్లీ బటన్స్ వైపు రాకుండా వెనక కింద నుంచి ఆ లైనింగ్ అనేది లాక్కుంటూ ఉండాలి. కుడి చేతి వైపు లాక్కుంటూ పోట్లీ బటన్స్ వైపు లైనింగ్ కనపడకుండా లాక్కుంటూ కుట్టుకోవాలి. ఈ ఖర్చు మీద పడాలి కుట్టు అనేది. ఇందాక గోల్డ్ కలర్ లైన్ అది యాడ్ చేయడానికి ఏ కుట్టు అయితే వేసామో ఆ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది మెయిన్ క్లాత్ మీదకి తిప్పుకొని అక్కడ కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఈ క్లాత్ అనేది గోల్డ్ కలర్ క్లాత్ అనేది ఈజీగా తిరుగుతుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా తిరుగుతుందో పైకి. ఇలా తిరగాలంటే ఆ ఖర్చు మీద కుట్టేసుకుంటేనే నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్ యాడ్ చేసుకుంటూ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక పావించి లోపలికి యాడ్ మడిచేసుకొని కుట్టు అనేది చివర వేసుకోవాలి. కుట్టు ఎప్పుడు కూడా చివర పడాలి, ఇది లోపలికి బయటికి రాకూడదు. అదే చివర అమ్మట పడాలి. ఆ మడత మడిచాం కదా, ఆ మడత మీదే పడాలి చివర కుట్టు, అప్పుడే నీట్గా కనపడుతుంది. ఇలా కుట్టేసుకోవాలి మొత్తం చివరి వరకు. ఇలాగే మడుచుకి నీట్గా కుట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇంకొక గోల్డ్ కలర్ యాడ్ చేయటం వల్ల పైన ఇంకొక లైన్ యాడ్ చేయటం వల్ల ఇంకొంచెం అందంగా కనపడింది. ఇలా చిన్న చిన్న టిప్స్ వస్తాయి కుట్టేటప్పుడే, చెప్పేటప్పుడే. విడిగా టిప్స్ కోసం అంటే మనకి ఏం చెప్పాలా అని అర్థం కాదు. కుట్టేటప్పుడు మొత్తం చూస్తే, స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటివి అర్థమవుతాయి. ఇప్పుడు ప్యాటర్న్ కుట్టిన క్లాత్ అది కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చిందో, ఎంతవరకు యాడ్ చేసుకోవాలో ఈ క్లాత్ ప్రకారం చూసుకోవాలి. నెక్ కట్ చేసేటప్పుడు కింద కట్ చేసాం కదా, అది ఆ మార్కింగ్కి ఆ క్లాత్ ఉంది కదా, వైలెట్ క్లాత్ పెట్టాను కదా, ఆ క్లాత్కి ఒక పావించ్ ఎక్స్ట్రా వదులుకొని మార్క్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఈ పీసులు ఉన్నాయి కదా, బాడీ పీసులు, ఆ రెండు కలిపి కుట్టడానికి ఒక పావించ్ అనేది పోతుంది కదా బాడీ పార్ట్ నుంచి. అందుకని ఒక పావించ్ ఈ ప్యాటర్న్లో ఎక్స్ట్రా వదులుకోవాలి, లేదంటే బాడీ మెజర్మెంట్ అనేది తగ్గిపోతుంది. ప్యాటర్న్ క్లాత్లో ఒక పావించ్ ఎక్స్ట్రా ఉంచుకొని రెండు యాడ్ చేసేసుకోవాలి. ఈ కుట్టు కూడా ఇందాక టాప్ స్టిచ్ అనేది వేసాం కదా, ఆ స్టిచ్ మీదే పడాలి. రెండు వైపులు కూడా ఒక పావించ్ ఎక్స్ట్రా వదులుకొని కుట్టుకుంటే మెజర్మెంట్ అనేది తగ్గదు, కరెక్ట్గా సరిపోతుంది. చివర ఒక లాక్ స్టిచ్ వేసేసుకొని ఆపేయడమే. చూడండి ప్యాటర్న్ ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవడమే. డాట్లు వేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మార్కింగ్ ప్రకారం డాట్లు అనేవి కుట్టేసుకోవాలి. మెయిన్ డాట్ కుట్టేటప్పుడు రెండు కుట్లని వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే హుక్స్ పట్టి వైపు డాటు, అలాగే ఆమ్ హోల్ వైపు ఇంకొక డాట్ వస్తుంది. ఆ డాట్ కూడా మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, రౌండ్గా ఇలా రావాలి. ఇలా
మనం కటింగ్ అనేది కరెక్ట్గా చేస్తే నీట్గా ఇలా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి కుట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కింద పెట్టుకోవాలి, దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ కూడా ఒరిజినల్ వైపు పైన పెట్టుకోవాలి. డాట్ కుట్టిన వేస్ట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ కుట్టిన వేస్ట్, అది ఒక మడత మడుచుకొని కుట్టాలి. కుట్టేటప్పుడు డాట్ కింద షేప్ పట్టి కుట్టేటప్పుడు డాట్ కుట్టిన వేస్ట్ అనేది ముందుకు మడిచేసి కుట్టుకోవాలి. షేప్ పట్టి కుట్టు కిందకి వెళ్ళకూడదు ఆ వేస్ట్. దీనిపైన ఇంకొక క్లాత్ వేసుకుని కుట్టాలి. లైనింగ్ క్లాత్ రెండు కట్ చేస్తాం, ఒక్కవైపుకి 2 వచ్చేలాగా. ఇందాక 2 కుట్టాము కదా, మెయిన్ క్లాత్ ఒకటి, లైనింగ్ ఒకటి ఇందాక కుట్టాము. ఇప్పుడు ఇంకొక లైనింగ్ క్లాత్ వేసి దానిపైన ఇంకొకటి కుట్టాలి. షేప్ పట్టి ఏ షేప్లో ఉంటుందో బ్లౌజ్ వైపు తిప్పేసుకుని ఎలా అయితే ఉందో అదే విధంగా కుట్టాలి ఇది కూడా. ఇప్పుడు పైనుంచి షోల్డర్ వైపు నుంచి ఇలా మడుచుకుని ఈ 2 షేప్ పట్టీలు కలిపి కుట్టేసేయాలి. ఇలా కుట్టుకుంటే కుట్లు అనేవి పైకి కనపడవు, ఖర్చులు కనపడవు, చూడటానికి నీట్గా ఉంటుంది. కుట్లన్నీ లోపలికి ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, కుట్లు కనపడవు, నీట్గా ఉంటుంది షేప్ పట్టి. అదే పావించి గ్యాప్తోనే కుట్టాలి కుట్టు. మనం కట్ చేసేటప్పుడు ఎంతైతే వదులుకొని కట్ చేస్తామో అంతే కుట్టాలి కుట్టేటప్పుడు. ఇది ఇలా తిరగ తీసేసుకోవాలి పైకి. వీడియోలో ఎలా అయితే చూపించానో ఆ విధంగా షేప్ పట్టిని పట్టుకుని వెనక్కి లాగుతూ ఈ బ్లౌజ్ పీస్ని ముందుకు లాక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. లోపల వైపు కూడా ఎక్కడక్కడ ఖర్చులు కానీ కుట్లు కానీ ఏం కనపడట్లేదు. ఇప్పుడు షేప్ పట్టి కింద ఒక కుట్టు వేసుకోవాలి, ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది ఒక పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి, కిందకల్లా వేసుకోవాలి. ఒకే లైన్లో వేసుకోవాలి. కుట్టేప్పుడు కూడా ఫస్ట్ ఏ లైన్లో మొదలు పెట్టామో అదే గ్యాప్లో అలాగే వేసుకోవాలి. కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటే చూడటానికి అంత అందంగా కనపడదు. ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి, ఒక టాప్ స్టిచ్ అనేది పైన కూడా వేసుకోవాలి, ఒక పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి. ఇది కూడా ఈ కుట్టు కుట్టేటప్పుడు డాట్ వేసిన వేస్ట్ అనేది కుట్టు కిందకి వెళ్లకుండా చూసుకోవాలి. చూడండి 2 వైపులా కుట్టేసాను. షేప్ పట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి 2 కరెక్ట్గా ఉన్నాయి లేదో. షేప్ పట్టీలు సరిపోయినాయి, డాట్లు కరెక్ట్గా ఉన్నాయి, లెంత్ కూడా 2 సరిపోయినాయి. ఇప్పుడు కాచపట్టి యాడ్ చేసుకోవాలి. 1.5 ఇంచుతో ఒక పట్టి కట్ చేసుకొని ఒరిజినల్ వైపు పైన పెట్టుకోవాలి పట్టీది. అలాగే బ్లౌజ్ కూడా ఒరిజినల్ పైకి పెట్టుకుని ఇలా 2 యాడ్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి కింద. ఇప్పుడు ఇలా మడుచుకోవాలి. ఒక 1/2 ఇంచు వెడల్పు వచ్చేలాగా ఇలా మిగతా అంతా మడిచేసుకోవాలి. లోపల వైపు మడిచేసుకొని ఆ మడత చివరికంట కుట్టుకోవాలి. కింద ముందు యాడ్ చేయటానికి ఒక కుట్టు కుట్టాం కదా, దాని మీదకి ఈ మడత పెట్టుకొని కుట్టు కూడా ఆ కుట్టు మీదే పడేటట్టు చూసుకోవాలి. ఈ మడత చివరికంట కుట్టుకోవాలి. కింద ఒక లాక్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకొని ఒక పాయింట్ గ్యాప్తో ఇందాక కుట్టిన కుట్టుకి ఒక పాయింట్ గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ రెండింటి మధ్యన మనకి కాజాలు వస్తాయి అన్నమాట. చూడండి ఇలా నీట్గా వస్తుంది. వెనక కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు హుక్స్ పట్టి కొట్టడానికి ఇలా క్రాస్ పట్టి ఒకటి తీసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పుతో క్రాస్ పట్టి వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. హుక్స్ పట్టీకి ఎప్పుడు కూడా ఇలా పట్టీ అనేది కొంచెం కిందకి మడుచుకోవాలి. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒరిజినల్ మన వైపు పెట్టుకోవాలి. దానిపైన ఇలా పీస్ పెట్టుకొని పట్టీ పెట్టుకొని కింద వైపు ఒక మడత మడుచుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పిన తర్వాత ఇందాక ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు మీద ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. కింద ఉన్న పట్టి కొంచెం పైకి మడుచుకోవాలి. ఎక్స్ట్రా ఉంటుంది కింద, అది పైకి మడుచుకొని కుట్టుకోవాలి. ఇది కూడా అంతే మడుచుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్ పైకి వస్తుంది, బ్లౌజ్ మీదకి వస్తుంది మడత, ఎక్స్ట్రా రాదు. కాజు పట్టి అయితే ఎక్స్ట్రా వస్తుంది, ఇది బ్లౌజ్ లోపలికి మడిచేస్తాం అనమాట. ఇది ఇలా మడుచుకోవాలి. పట్టి వచ్చేసి 1/2 ఇంచు వెడల్పు మాత్రమే ఉంటే నీట్గా కనపడుతుంది, ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇలా నీట్గా మడిచేసుకుని కుట్టాలి. క్రాస్ పట్టి వేస్తే ఎందుకంటే ముడతలు అనేవి రావు, నీట్గా వస్తుంది. లేదు స్ట్రైట్ పట్టి అనుకోండి మధ్యలో కుచ్చు పెట్టాల్సి వస్తుంది. క్రాస్ పట్టి వేసుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నెక్కి హెమ్మింగ్ పట్టి కుట్టాలి.
బ్యాక్ సైడ్కి అయితే అవసరం లేదు, అది కుట్టేసి తిప్పేసుకున్నాం కదా, దానికి హెమ్మింగ్ పట్టీ అవసరం లేదు. ఫ్రంట్ సైడ్ మాత్రమే కుట్టాలి. క్రాస్ పట్టీ తీసుకోవాలి 1 ఇంచ్ వెడల్పుతో. ఇలా నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు అనేది కుట్టుకోవాలి. నెక్ ఏ షేప్లో అయితే తిరిగిందో ఆ షేప్ని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. మనం బ్లౌజ్ ఎప్పుడు కుట్టేటప్పుడు బ్లౌజ్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ని తిప్పుతూ కుట్టుకోవాలి. ఇలా క్రాస్ వచ్చిన చోట అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. నాట్లు పెట్టుకొని ఆ క్లాత్ని కింద వైపుకి మడిచేసుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పు మాత్రమే ఉండాలి. ఈ కుట్టు వచ్చేసి ఇంతకుముందు యాడ్ చేయడానికి వేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు పైనే పడాలి. బ్లౌజ్ వైపు రాకూడదు, పట్టీకి దూరంగాను వెళ్ళకూడదు. అదే కుట్టు మీద నీట్గా పడితే చూడటానికి బాగుంటుంది అన్నమాట. పట్టీకి చివరికి పడాలి కుట్టు. తర్వాత 2 యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లు 2 యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పైకి పెట్టుకోవాలి. ఈ తిరగేసి పెట్టుకొని 2 పైన ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో 1/2 ఇంచ్ గ్యాప్తో 2 యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ 2 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. 2 కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. 2 కుట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు చేతులు యాడ్ చేసుకోవాలి. చేతులు యాడ్ చేసేటప్పుడు ఏ చెయ్యి ఎటువైపు వస్తుందో చూసుకొని ఇలా షోల్డర్ దగ్గర మార్క్ ఉంది కదా, ఆ మార్క్ దగ్గర చేతికి కూడా ఒక మార్క్ చేస్తాం కట్ చేసేటప్పుడు. ఆ మార్కు 2 ఒక చోట పెట్టుకొని కలిపి పట్టుకొని అక్కడి నుంచి సెంటర్ నుంచి చెయ్యి సెంటర్ నుంచి యాడ్ చేయటం మొదలు పెట్టాలి. అప్పుడే చెయ్యి సెంటర్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మనం ఫస్ట్ నుంచి యాడ్ చేసామనుకోండి, ఆ మార్కు కొంచెం ముందుకో వెనక్కో వెళ్ళొచ్చు, అప్పుడు హ్యాండ్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని సెంటర్ నుంచి యాడ్ చేయటం మొదలు పెట్టాలి. ఒకవైపు కుట్టడం అయిపోయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇందాక కుట్టినప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది పైన ఉంది కదా, ఇప్పుడు కిందకి వెళుతుంది, బాడీ పార్ట్ పైకి వస్తుంది. అదే 1/2 ఇంచ్ వెడల్పుతో గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏది కూడా లాగకూడదు. 2 క్రాస్ ఉంటాయి. బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ క్రాస్ ఉంటుంది కాబట్టి లాగకూడదు. లాగితే ముడతలు ముడతలుగా కనిపిస్తుంది. లాగకుండా నీట్గా కుట్టుకోవాలి. ఆ క్రాస్గా తిప్పుకుంటూ, క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ కుట్టు అనేది పడదు. దూరం కుట్టలేము. కొద్దిగా ఒక 1 ఇంచు 2 ఇంచు అలా కుట్టుకుంటూ ఉండాలి. డాట్లు వచ్చినప్పుడు ఆ డాట్ పార్ట్ కూడా డాట్లు ఎప్పుడు కింద వైపుకే మడుచుకొని కుట్టాలి కుట్లు. చూడండి ఇలా నీట్గా వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకో కుట్టు వేసేసుకోవాలి దాని మీదే. అలాగే ఇంకో వైపు కూడా చెయ్యి కుట్టేశాను. ఇప్పుడు నడుము పట్టీ కోసం పట్టీ రెడీ చేస్తున్నాను. ఇలా 1.5 ఇంచుతో స్ట్రైట్ పట్టీ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని కింద ఒక 1/2 ఇంచు ఇలా మడిచేసి కుట్టుకోవాలి. మొత్తం పట్టీ అంతా ఇలా ఒక 1/2 ఇంచు మడత పెట్టేసుకుని ఒక కుట్టు కుట్టేసుకుని తర్వాత నడుముకి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము పార్ట్ తీసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకోవాలి. నడుముకి డాట్లు అనేవి వేస్తే అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు డాట్లు అనేవి ఏమీ లేవు కాబట్టి కొంచెం లూజ్గా పట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కుట్టు అనేది మొత్తం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకోవాలి. చివరి వరకు నడుము మొత్తం కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పట్టీని ఇలా తిప్పేసుకొని ఈ ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. నడుము పట్టీని లాక్కుంటూ ఉండాలి. కుడి చేతి వైపు లాక్కుంటూ ఉండాలి, లేదంటే లైనింగు పైకి కనిపిస్తుంది. ఈ కుట్టేసేటప్పుడు లైనింగ్ని టైట్గా లాక్కుంటూ కుట్టాలి. ఇలా ఖర్చు మీద కుట్టు అనేది కుట్టుకుంటే ఈ పట్టీ లోపల వైపుకి ఈజీగా తిరుగుతుంది. చూడండి ఇలా నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. హ్యాండ్ని షోల్డర్ వైపు నుంచి మడుచుకోవాలి. సగానికి మడుచుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. మామూలుగా అయితే 12 ఇంచ్ 6 ఇంచెస్ పెట్టాలి. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఈ మార్క్ కట్ చేసేటప్పుడు మార్కులు ఉంటాయి కదా, ఆ మార్కులు ఒకసారి చెక్ చేసుకొని ఆ మార్కులను బట్టి కలుపుకోవాలి. 2 పార్ట్లు ఒకవైపుకి వచ్చేటట్టు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు మార్కింగ్లు అనేవి ఒకే చోటుకు వచ్చేలా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేస్ట్ కొలుసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ కూడా అంతే. బ్యాక్ పార్ట్ వచ్చేసి 16 ఇంచెస్ ఉండాలి. 16 ఇంచెస్ ఎక్కడికైతే వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా ఖర్చు అనేది ఒకేలా వదులుకోవాలి. 16 ఇంచ్కి అటు ఒక 1.5 ఇంచు ఇటు ఒక 1.5 ఇంచుగా వదులుకొని చెక్ చేసుకోవాలి. నడుము పట్టి అనేది కింద వైపుకి మడిచేసుకోవాలి. నీట్గా మడిచేసుకొని కుట్టుకోవాలి. ఇది ఎప్పుడు సమానంగా ఉంటే చూడడానికి నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా కుట్లు అనేవి కూడా ఒక చోటకి రావాలి. ఆమ్ హోల్ దగ్గర నీట్గా వస్తుంది అన్నమాట. అయిపోయిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.